शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 9వ భాగము. సన్యాసాశ్రమ స్వీకరణకు సిద్ధమైన బాలశంకరులు తమ తల్లితో జ్ఞాతులు ఆమెను సుఖముగా ఉండేటట్లు చూసుకుంటారని, మరణానంతరము దహన క్రియలు ఉత్తర క్రియలు కూడా నిర్వహిస్తారని తెలియజేసినప్పుడు ఆమె పరులు తనకు అంత్యక్రియలు చేయడము సుతరాము అంగీకారము కాదని, శంకరులు ఆ కార్యమును నిర్వహించాలని కోరడము, అందుకు అంగీకరించిన శంకరులు ఆమె అవసాన కాలములో ఎక్కడ ఉన్నా కూడా ఆమె వద్దకు చేరుకుంటానని, అంత్యక్రియలు నిర్వహిస్తానని మాట ఇవ్వడము, విష్ణుఆలయమును పునరుద్ధరించడము మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. తరువాత జరిగిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. దేశాటనము చేస్తున్న శంకరులు నర్మదా నదీ తీరములో ఉన్న శ్రీ గోవింద భగవత్పాదుల ఆశ్రమమునకు చేరుకున్నారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సాయం సమయమై సూర్యుడు తన అరుణకాంతులతో అస్తమిస్తున్నాడు. ఆ సమయములో కాషాయ వస్త్రములను ధరించిన శంకరులు అపూర్వమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. నదీ స్నానమాచరించి ఆశ్రమములోనికి ప్రవేశించిన శంకరులు అక్కడ ఉన్న వస్త్రములు జింక చర్మములను చూసి అది ముని ఆశ్రమమని గ్రహించారు. అక్కడే ఆయన శ్రీ గోవింద భగవత్పాదులు తపస్సు చేసుకునే గుహను కూడా దర్శించి ఆయన శిష్యులై బ్రహ్మోపదేశము పొందాలనే దృఢ నిశ్చయమునకు వచ్చారు. శ్రీ గోవింద భగవత్పాదులు తపస్సు చేసుకుంటున్న గుహ వద్ద శిష్యులందరూ కూడా నిలబడి ఆయన ఆగమనం కోసము నిరీక్షిస్తున్నారు. వారితో పాటు శంకరులు కూడా వేచి ఉన్నారు. సాక్షాత్ పతంజలి యొక్క అవతార స్వరూపులు వేదవ్యాసుని కుమారుడైన శ్రీ సుఖ మహర్షికి శిష్యులైన శ్రీ గోవిందపాదుల వారిని శంకరులు నమస్కరించి అనేక స్తోత్రములతో స్తుతించి, గురుదేవా, నేను తమ శిష్యునిగా మిమ్ములను శరణుజొచ్చి మీ వద్ద నుండి సన్యాసాశ్రమ స్వీకరణను బ్రహ్మోపదేశమును గ్రహించాలని వచ్చాను. దయచేసి నన్ను అనుగ్రహించండి అని ఎంతో వినయముగా ప్రార్థించారు. శంకరులు చేసిన స్తోత్ర పాఠములను ఆలకించిన శ్రీ శంకర భగవత్పాదులు నీవెవడవు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానమును శంకరులు 10 శ్లోకములలో వివరించారు. ఈ 10 శ్లోకములే నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము, దశశ్లోకి అనే పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆయన చెప్పిన సమాధానము ఈ విధముగా ఉన్నది. ఏకత్వ స్థితి లేనివి, వినాశకరమైనవి అయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఇంద్రియములు ఇవేమి నేను కాను. ఈ ద్వైత వస్తువులన్నీ తొలగిపోయిన తరువాత మిగిలిన ఏకస్వరూపమైన శివస్వరూపుడను నేను. జాతులు, వర్ణములు, ఆశ్రమములకు సంబంధించిన ఆచార ధర్మములు ఏవీ నాకు లేవు. ఎటువంటి బాహ్య లక్షణములు కానీ అంతర్లక్షణములు కానీ నాకు లేనే లేవు. నేను నాది అనే భ్రాంతి తొలగిపోయిన తరువాత మిగిలి ఉన్న కేవల శివస్వరూపమును మాత్రమే నేను. నాకు తల్లి కానీ తండ్రి కానీ లేనే లేరు. దేవతలు, ఇతర లోకములు, వేదములు, యజ్ఞములు, తీర్థ
గ్రంథములు మొదలైనవి లేనే లేవు. ఇవన్నీ లేకపోయినా అద్వితీయమైన శివస్వరూపుడును నేను. సాంఖ్యము, శైవము, జైనము, పాంచరాత్రము మొదలైన మతములతో నాకు ఎటువంటి సంబంధము లేదు. వీటన్నిటికంటే విశుద్ధమైన ఆత్మస్వరూపుడనైన శివుడను నేను. నాకు ఊర్ధ్వభాగము, అధోభాగము, లోపల వెలుపల భాగములు, తూర్పు పడమర మొదలైన దిక్కులు మొదలైనవి లేనే లేవు. వీటన్నిటికీ అతీతముగా ఏకరూపమైన రూపముతో ఆకాశమునంతటా వ్యాపించి ఉన్న అద్వితీయుడైన శివస్వరూపుడను నేను. తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు మొదలైన వర్ణములేవి నాకు లేవు. పొడువు, పొట్టి, మరుగుజ్జుతనము మొదలైన పరిమాణములేవి కూడా నాకు లేవు. అరూపరూపుడను, సూర్యుడు మొదలైన జ్యోతి స్వరూపములకు కారకుడనైన అద్వితీయ శివస్వరూపుడను నేనే. నాకు గురువులు కాని, శిష్యులు కాని, శాస్త్ర పఠనము, శిక్షణ వంటివి లేనే లేవు. అసలు నాకు ఈ ప్రపంచమే లేని అద్వితీయ శివస్వరూపుడను నేను. అవిద్యా కల్పితములైన జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలకు అతీతుడనై తురీయ స్థితి కలిగిన అద్వితీయమైన కేవల శివస్వరూపుడను నేను. తుచ్చము, మిథ్యాస్వరూపము అయిన ఈ జగత్తు కాక సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత్వము కలిగిన అద్వితీయమైన కేవల శివస్వరూపుడను నేను. ఆత్మ అనేది పరమాత్మతో వేరు కానిది అవడము వలన అది ఏకత్వము, అనేకత్వము రెండూ కూడా కాదు. అది శూన్యము కాదు, అశూన్యము కాదు. మాటలతో వివరించలేని, అనుభవమునకు అందని ఉపనిషత్ ప్రసిద్ధమైన అద్వితీయమైన కేవల శివస్వరూపుడను నేను అని పలికారు ఆదిశంకరులు. ఇది కాలడి శంకరునిగా అవతరించిన కైలాస శంకరుడు దర్శింపజేసిన తన నిజస్వరూపం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. బాలశంకరుని పలుకులను విన్న యతీంద్రులైన శ్రీ గోవింద భగవత్పాదులు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ఆయన పలుకులను విశ్లేషించిన ఆయన, ఎవరి బాలుడు? ఈతని మాటలన్నీ కూడా బ్రహ్మజ్ఞానపూరితములై ఉన్నాయి. వేదములలో ప్రకటింపబడిన తత్వసారమును, శాస్త్రసారమును ఈతడు పుక్కిట పట్టినట్టున్నాడు. ఈతని పలుకులను వింటుంటే అవి సాక్షాత్ కైలాస శంకరుడైన ఈశ్వరుని నోటి నుండి వెలువడినట్లుగా ఉన్నాయి. నిజమే, ఎటువంటి సందేహము లేదు. సర్వలోకవ శంకర ఈశ్వర, సకల లోకములకు గురు స్వరూపుడవైన సాక్షాత్ నీవే నాకు శిష్యరూపములో వేంచేశావా. ఈనాటికి నా జన్మ ధన్యమైంది అని ఎంతగానో ఆనందించారు. మిగిలినది తరువాయి భాగములో.